నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ను ఈడీ కేసులో వేధిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో నాంపల్లి గాంధీ భవన్ నుంచి బీజేపీ కార్యాలయం వరకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము శాంతియుతంగా ధర్నా చేస్తున్నామని, ఇప్పటికైనా ప్రధాని మోడీ తన తప్పు తెలుసుకుని గాంధీ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిరసనలో పాల్గొన్న మహేష్ కుమార్, మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. ఇది దమ్ములేని కేసని, ఇది కేవలం రాజకీయ కక్షతో పెట్టినటువంటి కేసని కోర్టు తీర్పిచ్చిందంటే మోడీ గారికి ఇది చెంపపెట్టి లాంటిది. ఇవాళ మోడీ గారు తన చేసిన తప్పుని సరిదిద్దుకునే కార్యక్రమంలో భాగంగా గాంధీ కుటుంబానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా దేశ ప్రజలకి వారు పెట్టిన తప్పుడు కేసుల మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. 2014 నుంచి సోనియా గాంధీ వయసు కూడా చూడకుండా సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, యావత్ గాంధీ పరివారాన్ని 10 ఏళ్లుగా నానా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యము లేదు మోడీ గారికి. కాబట్టి ఈడీ పేరిట కేసులు బనాయించి, పసలేని కేసులు బనాయించి గాంధీ కుటుంబాన్ని ఇబ్బందులు గురి చేస్తున్న తరుణంలో ఇలా కోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతుందో కోర్టు స్పష్టత ఇచ్చింది.